హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ సుప్రసాద్. మనం పెంటపాడు ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉన్నాం. అయితే ఇక్కడ జాతీయ నాయకులతో పాటు దళితులు దైవంగా ప్రార్థించే అంబేద్కర్ విగ్రహానికి తీవ్ర అవమానం జరిగిందని చెప్పాలి. అంబేద్కర్తో పాటు బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలతో పాటు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పెంటపాడు గ్రామానికి సంబంధించి తాడేపల్లి వెంకన్న గారు పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న తాడేపల్లి వెంకన్న గారు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఈ జాతీయ నాయకుల విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం, తదనంతరం చుట్టుపక్కల ప్రాంతాలు ఎత్తవడంతో ఈ కమ్యూనిటీ హాల్ మునిగిపోయే సందర్భంలో గత గవర్నమెంట్లో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వారు కొట్టు సత్యనారాయణ ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం 25 నుంచి 30 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఇక్కడ ఈ విగ్రహాలను అక్కడి నుంచి తొలగించి అది ఎత్తు చేసే క్రమంలో ఏదైతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉందో దాన్ని పడగొట్టి ఆ ప్రాంతాన్ని ఎత్తి చేసే క్రమంలో అయితే ఈ జాతీయ నాయకుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రదేశంలో ఒక ప్రైవేట్ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి హామీ రావడం తప్ప ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో ఆ కమ్యూనిటీ హాల్ ప్రాంతం అయితే అలాగే ఉండిపోయింది. ఇక్కడ జాతీయ నాయకుల విగ్రహాలు అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డైపర్లతోటి మద్యం సీసాలతోటి నిండి ఉన్న డ్రైనేజీ ప్రాంతంలో జాతీయ నాయకుల విగ్రహాలను దళితులు దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సైతం ఇక్కడ చేతులు విరిగిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ పాడవేసి ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఇతరులు కావచ్చు, అయితే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవుగాని హామీలు ఇచ్చినటువంటి గత గవర్నమెంట్లో ఉన్న నాయకులు అయితే ఇప్పటికైనా స్పందించాలి. వాళ్ళు సైతం తమ వంతుగా సాయం చేసి ఈ కమ్యూనిటీ హాల్ నిలబెట్టడం, ఈ విగ్రహాలను పునర్నిర్మించడం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదే ఎస్సీ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన తాడేపల్లి ఇక్కడ ఏదైతే తాడేపల్లి సూర్యకుమారి సర్పంచ్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక వైద్యుడైతే నేను 15 అడుగుల విగ్రహాన్ని నేనైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఇస్తానంటూ చెప్పడం కూడా నిన్నటి రోజున జరిగిన మీటింగ్లో జరిగిందనేది కూడా మనకి తెలుస్తున్న వార్త. అయితే ఇంటర్నల్గా జరిగిన ఈ మీటింగ్ విషయాలు అయితే మనకి పత్రికాముఖంగా తెలియదు, కానీ వెంటనే ఈ కమ్యూనిటీ హాల్ను పునర్నిర్మించి ఈ జాతీయ నాయకులకు జరిగిన అవమానాన్ని అయితే ఎవరు తీసుకురాలేని పరిస్థితి. అయితే ఖచ్చితంగా కొత్త విగ్రహాలైనా పెట్టి ఈ విగ్రహాలని కొంచెం ఈ స్థాయిలో ఉండకుండా చూడాల్సిన పరిస్థితి అయితే అందరి మీద ఉంది. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.